అన్ని శక్తుల కన్నా బలమైన నామము, అన్ని పేరుల మించు ఘనమైన నామము, అన్ని శక్తుల కన్నా బలమైన నామము, అన్ని పేరుల మించు ఘనమైన నామము, ఉన్నతమైనది పావనమైనది, ఉన్నతమైనది పావనమైనది, పూజింపదగినది యేసు నామము, పూజింపదగినది యేసు నామము, యేసు నామము పరిశుద్ధమైనది, యేసు నామము ఘనమైన నామము, యేసు నామము బలమైన నామము, అన్ని శక్తుల కన్నా బలమైన నామము, అన్ని పేరుల మించు ఘనమైన నామము. శత్రువు కలదుము నా వైపు సైన్యము,
దేవునికి దేవుని వాక్యం మాట్లాడదాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 12వ వచనాన్ని మాత్రమే చదువుకుందాం. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ ఆదివారపు ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా నన్ను స్తుతించి మహిమపరిచిన ప్రభువానికి స్తోత్రాలు. ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నిదాసుని శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిదాసు నోట నీ మాట నుంచి కొద్ది నిమిషాలు మాకు నీవే కనిపించి అయ్యా మాతో మాట్లాడండి. నీ బల్ల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. అయ్యా విని గ్రహించి లక్ష్యం ఉంచడానికి మా హృదయాలు వెలిగించండి ప్రభు. నీ ఆత్మ కార్యము జరిగించండి. ఆటంకపడతాను చూస్తున్న చీకటి శక్తుల ప్రభావంతో యేసు నామమును లయమైపోవును కాక అయ్యా మీరు దిగవచ్చి మనందరినీ వాక్యం ద్వారా దర్శించుమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అంటే చాలా సంబంధాలు ఉన్నాయి. దేవునికి మనకు ఉన్నటువంటి బంధం ఎలాంటిది అంటే దేవుడు మనకు తల్లి అని బైబిల్ చెబుతుంది. తల్లి అయినా మరుచునేమో నేను నిన్ను మరువను అన్నాడు. కాబట్టి దేవుడు మనకు తల్లి అనే పొజిషన్లో కనిపిస్తున్నాడు. అట్లాగే దేవుడు తండ్రి కూడా. దేవుడు తల్లి, తండ్రి. అట్లాగే నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని లేఖనాల్లో ఉంది. కాబట్టి మన సృష్టికర్త కాబట్టి భర్త అనే పొజిషన్లో కూడా ఆయన మనకు కనిపిస్తాడు. అట్లాగే దేవుడు మనకు యజమానుడు అని కూడా బైబిల్ చెబుతుంది. దేవుడు మనకు యజమానుడు, మనం ఆయన దాసులము ప్రియులారా. దేవుడు మనకు తల్లి, తండ్రి, యజమానుడు. ఇట్లా ఇంకా ఏమి బంధాలు ఉన్నాయి. దేవుడు మనకు అన్న కూడా. యేసయ్య మనకు ఏమవుతాడు? అన్న అవుతాడు ప్రియులారా. ఒకసారి మీరు రోమా పత్రికలోనికి వస్తే యేసయ్య మనకు అన్న అని కూడా లేఖనాల్లో వ్రాయబడింది. 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనములో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుడు మనకు ఇక్కడ అన్నగా కనిపిస్తున్నాడు, అంటే జ్యేష్ఠుడు. యేసయ్య ఆది సంభూతుడు అని వ్రాయబడింది, మొదట పుట్టినవాడు. యేసయ్య మొదట పుట్టినవాడు. ఆ తర్వాత మనందరి కుటుంబంలో పుట్టినవాడు. అంటే మొదట పుట్టినవాడు యేసయ్య కాబట్టి ఆయన జ్యేష్ఠుడు. తర్వాత పుట్టిన మనకందరికి కూడా అన్న అవుతాడు. యేసయ్య మనకు తల్లి, తండ్రి, అన్న అవుతాడు, యజమానుడు అవుతాడు. ఇంకా ఏమవుతాడు? దేవుడు మనకు కాపరి అవుతాడు, రాజు అవుతాడు. ఇవన్నీ మనకు తెలిసినవి. అయితే లేఖనాల్లో ఇంకొక బంధం ఉంది దేవుడితో మనకేంటంటే, దేవుడు మనకు స్నేహితుడు కూడా కావాలని ఆశపడుతున్నాడు.
దేవుడు మనకి ఏం కావాలని ఆశపడుతున్నాడు? స్నేహితుడు కూడా కావాలని ఆశపడుతున్నాడు. ఈ మాట ఎక్కడ ఉంది అంటే యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఇక మిమ్మల్ని దాసులని పిలువక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుచుచున్నాను. అంటే ఇక అన్నాడు అక్కడ. ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు కదా యేసయ్య. ఇక అంటే అర్థం ఏంటంటే ఇక మీదటి నుంచి అని అర్థం. ఇక మీదటి నుంచి దాసులని మిమ్మల్ని పిలువను, స్నేహితులని మిమ్మల్ని పిలుస్తాను. అంటే ఇంతవరకు ఏమని పిలిచాడు? దాసులని పిలిచాడు. మొదట మనము క్రీస్తుకు దాసులము కావాలి, ఆ తర్వాత దేవునికి మనము స్నేహితులము అవుతాము. పిల్లల గలతీ పత్రికలోనికి రండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టబోచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పో. ఇక్కడ దాసుడు అనే మాట రాయబడింది. యేసయ్య ఇంతకుముందు ఏమన్నాడు అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలువక నా స్నేహితులని పిలుచు. అంటే మొదట దాసులని పిలిచాడు, ఆ తర్వాత ఒకానొక స్థాయికి వాళ్ళు ఎదిగారు. ఎదిగిన తర్వాత మిమ్మల్ని నా స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. అంటే మొదట ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుకి ఏమి కావాలంటే దాసులు కావాలి. దాసులము కావాలి. దాసులము కావాలంటే అర్థం ఏంటంటే, దాసులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, మనుష్యులను సంతోషపెట్టక దేవుణ్ణి సంతోషపెట్టే లక్షణం మనకు ఉండాలి. ఏ విషయంలోనైనా సరే, అది మన బ్రతుకు విషయంలోనైతేనేమి, మన దేవుని సేవ విషయంలోనైతేనేమి, ఏ విషయంలోనైనా సరే మనము చేస్తున్న పని ఎవరిని సంతోషపెట్టడానికి చేస్తున్నాం. చాలా మంది మనుషులను సంతోషపెట్టడానికి మాట్లాడతారు, మనుషులను సంతోషపెట్టడానికి పనులు చేస్తారు, మనుషులను సంతోషపెట్టడానికే ఎప్పుడు ప్రయాసపడుతూ ఉంటారు. మనుషులు సంతోషపడాలి, వీళ్ళని మెచ్చుకోవాలి, అప్పుడు వీళ్ళకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అన్నమాట. మనుషులను సంతోషపెట్టేవాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు అని బైబిల్ చెబుతుంది. మనుషులను సంతోషపెడితే నేను క్రీస్తు దాసులను కాకయే పోవుదును అన్నాడు. మనం యేసయ్యకు దాసులం కావాలంటే దేవుణ్ణి సంతోషపెట్టాలన్న మనస్సు మనకు ఉండాలి. అంటే మనం దానికి లిస్టు రాసుకోవాలన్నమాట. దేవుడు ఏ ఏ విషయాల్లో సంతోషపడతాడు, దేవుడు ఏం చేస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది, అవన్నీ మనం ధ్యానం చేసి ఇవన్నీ నేను అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనుషులు కొంతమంది మనకు దూరం అవుతారు అన్నమాట. హల్లెలూయా. మనుషులు దూరం అవుతారు. మీరు మనకందరికి బాగా తెలిసిన మాట ఒకటి ఉంటుంది ప్రియులారా, లేఖనాల్లో లూకా సువార్త అనుకుంటాను ప్రియులారా, యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనన్నమాట. లూకా సువార్తనేనా? లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు ఉండెను. మనుష్యుల దయ ఉంది యేసయ్య మీద, ఇంకొకటి ఏముంది? దేవుని దయ కూడా ఉంది కదా. మనం కూడా ఈ ప్రసంగం చేసుకునేటప్పుడు ఏమంటామంటే మనుషుల దయ మనకు కావాలి, దేవుని దయ కూడా కావాలి అని చెప్తాం కదా. యేసు జ్ఞానమందు వయస్సు యందు మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లాడు. కాబట్టి మనము కూడా మనుషుల దయలో వర్ధిల్లాలి, దేవుని దయలో వర్ధిల్లాలని చెబుతాం. కానీ
ఇక్కడ ఒక విషయం ఏంటంటే, యేసయ్య మనుషుల దయలో వర్తిల్లింది కొంతకాలం వరకు. ఆయన పెద్దవాడైన తర్వాత ఇది చిన్నవాడుగా ఉన్నప్పుడు సంగతి ఇక్కడ, అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఉన్న సంగతి ఇక్కడ చెప్పాడు. యేసయ్య అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న సందర్భం ఇది. ఎదిగిన తర్వాత వయస్సులో పెద్దవాడైన తర్వాత యేసయ్యకు మనుషుల దయ ఉందా చెప్పండి? మనుషుల దయ చాలా మటుకు దూరం అయిపోయింది. ఆయన సంపాదన ప్రయత్నం చేశారు, ఆయన మీద ద్వేషంతో రాళ్ళు రువ్వారు కూడా. అంటే మనుషుల దయ ఎదుగుతూ ఉన్న కొద్దీ మనం కోల్పోయే అవకాశం ఉంది. దేవుడికి నచ్చే పనులు చేయాలని మనం ప్రతిష్ఠించుకుంటే మనుషుల దయను పోగొట్టుకోవాల్సి వస్తుందన్నమాట. మనుషుల దయ నాకు దూరమైనా పర్వాలేదు, దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు అనే స్థితికి మనం ఎదిగితే గనక అప్పుడు మనం క్రీస్తుకు దాసులం అవుతాం. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మనుషులు నిన్ను మెచ్చుకోవడం కాదు, నిన్ను ద్వేషించడం ప్రారంభిస్తారు చాలా మంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నాకు దేవుడి దయ మనుషుల దయ అక్కర్లేదండి, దేవుడు మెచ్చుకుంటే చాలా అన్న భావం నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడికి మనం నిజమైన దాసులము, ఆయన మనకు యజమాని ప్రియుల. హల్లెలూయా. దేవుడు కుటుంబంలో జన్మిస్తే ఆయన మనకు తల్లి తండ్రి అవుతాడు కదా. దేవుని కుటుంబంలో మనం జన్మించకపోతే తల్లిదండ్రి కాలేడు. ఒకడు కొత్తగా జన్మించకపోతే దేవుడి రాజ్యం చూడలేడు అన్నాడు కదా. కొత్తగా జన్మించాలి, రక్షణ పొందాలి. రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము ఎన్నో వచనం ఉన్నది? 5వ వచనం. 5వ వచనమా? 3 క్షమించాలి, 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు కదా. కొత్తగా జన్మించడం అంటే దేవుడి కుటుంబంలో పుట్టడం. యేసు రక్తమును ఆశ్రయించి నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటే అప్పుడు మనం కొత్తగా జన్మిస్తాం. దేవుని కుటుంబంలో మనం జన్మిస్తాం. అప్పుడు మనకు దేవుడు తల్లి స్థానంలోకి వస్తాడు, తండ్రి స్థానంలోనికి వస్తాడు. అట్లాగే యేసయ్య మనకు ఇప్పుడు అన్న కూడా అవుతాడు. యేసయ్య మనకు అన్న అవుతాడు. ఈ పొజిషన్ దాటిన తర్వాత దేవునికి మనం దాసులం కావాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరము కూడా ఏం కావాలి? దేవునికి మనం దాసులం కావాలి. ఈ దాసులం అవ్వడం అనే ప్రక్రియ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది నిన్ను ద్వేషించడం ప్రారంభిస్తారు. పైకి బాగానే ఉంటారు కానీ వాళ్ళ మనస్సులో మాత్రం నీ మీద ద్వేషం. ఎందుకంటే నువ్వు మనుషులకు ఇష్టమైన పనులు కాకుండా దేవుణ్ణి మెప్పించే పనులు చేస్తున్నావు. అప్పుడు కొన్నిసార్లు మనుషులకు నచ్చని పరిస్థితుల్లో నీకు ద్వేషం అన్నది ఎదురవుతుంది. మనము యేసయ్య కుటుంబంలో జన్మించాలి ఫస్ట్. తర్వాత క్రీస్తుకు మనం ఏం కావాలి? దాసులము కావాలి. ఆ తర్వాత దేవునికి మనము స్నేహితులము అన్న పొజిషన్ వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మీరే చెప్పండి నాకు, ఎవరైనా మనకు స్నేహితుడు కావాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఎవరైనా ఒక వ్యక్తి మామూలుగా మనకు ఫ్రెండ్ కావాలంటే ఏం చేయాలి? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలిస్తే స్నేహితుడు అవుతాడా? సంవత్సరానికి ఒకసారి కలిస్తే స్నేహితుడు కాదు. డైలీ మాట్లాడుతుంటేనే స్నేహితుడు అవుతాడు కదా. అట్లాగే దేవుడు మనకు స్నేహితుడు కావాలంటే కూడా మనం కూడా దేవుడితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఇక్కడ ఎన్ని పాయింట్లు వస్తున్నాయో ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుడితో మనం సహవాసం చేయకుండా దేవుని స్నేహితుడు అనే లిస్టులోనికి మనం వెళ్ళలేము ప్రియుడ. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, దేవుని స్నేహితుడు అని పిలువబడిన వ్యక్తి. ఎవరో చెప్తారా? ఎవరు? అబ్రహాం కదా, అందరికి బాగా తెలిసిన మాట. అబ్రహాము ప్రతిరోజు కూడా దేవుడితో సహవాసం చేశాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు దిగొచ్చి అన్ని సంగతులు అబ్రహాముకు చెప్పేవాడు. పిల్లరా,
యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది, అబ్రహాము దేవుని స్నేహితుడు అన్నమాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు కదా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. అంటే అబ్రహాము ఏ స్థాయికి వచ్చాడు? దేవునికి స్నేహితుడు అనే స్థాయికి వచ్చాడు ఇక్కడ కదా. అట్లాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు దేవుని స్నేహితుడు, మోషే. నిర్గమాకాండం 33వ అధ్యాయంలోనికి రండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ఎట్లా మాట్లాడుతున్నాడు? దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఇంకొక మాట రాయబడింది, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అంటే మోషేతో కూడా దేవుడు స్నేహం చేశాడు. మోషేను కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే నా స్నేహితుడనే చెబుతున్నాడు ఇండైరెక్ట్ గా. మోషే దేవునికి స్నేహితుడు, అట్లాగే అబ్రహాము దేవునికి స్నేహితుడు, హనోకు కూడా దేవునికి స్నేహితుడే. హనోకు దేవునితో నడిచను అన్న మాట ఉంది కదా పిల్లరా. ఆదికాండం 5వ అధ్యాయం వచనం అన్న 24. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి చదవండి. 22 నుంచి. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవుడితో నడిచిన తర్వాత ఇక్కడ బాగా నా వైపు చూడండి అందరూ కూడా. హనోకు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన బ్రతికిన దినములన్నీ కూడా ఎన్ని అంటే 365 ఏళ్ళు. అంటే 365 సంవత్సరాలు హనోకు బ్రతికాడు. బాగా గుర్తు పెట్టుకోండి. హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు కదా. బ్రతికాడు అని చెబుతున్న దేవుడు ఒక మాట అన్నాడు అక్కడ 22వ వచనం చూడండి. హనోకు మెతూషెలను కనిన తర్వాత, ఆ మాట చూసుకున్నారు అందరూ. మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు అన్న మాట ఉంది. హనోకు జీవిత దినములన్నీ కాలం ఎంత? 365 సంవత్సరాలు. అతను దేవుడితో నడిచాడని చెబుతున్న సంవత్సరాలు ఎన్ని? 300 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు హనోకు దేవుడితో నడవకుండా ఉన్నాడు? 65 సంవత్సరాలు దేవుడితో నడవలేదు. అంటే ఆయన జీవితంలో ఏం జరిగిందంటే, ప్రారంభంలో ఆయన సరిగా దేవుడితో నడవలేదు. 65 ఏళ్ళు గడిచిన తర్వాత మెతూషెలను అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో ఏమో కానీ మొత్తానికి దేవుని అడుగుల్లో అడుగులు వేయడం ప్రారంభించాడు అన్నమాట. అన్ని విషయాలతో దేవుడితో సహవాసం అనేది ఏర్పరచుకోవడం ప్రారంభించాడు. అంటే హనోకు జీవితంలో కూడా కొంతకాలము దేవుడితో నడువని కాలం ఉంది. ఆయన 365 సంవత్సరాలు అయితే ఆయనకు ఆయుష్ కాలము. అందులో 300 సంవత్సరాలు మాత్రమే దేవుడితో నడిచాడు. మిగతా 65 సంవత్సరాలు దేవుడితో నడవలేదు. అంటే మొదట 65 సంవత్సరాలు దేవుడితో నడవలేదు ఆయన. 65 ఏళ్ళు అయిపోయిన తర్వాత 66వ సంవత్సరం నుంచి ప్రారంభించాడు అనమాట దేవుడితో నడవడం. అంటే మనము దేవుని స్నేహితులం కావడానికి ఇంతకు ముందున్న కాలం అంతా మనం దేవుని స్నేహితులం కాకపోయినా ఇప్పుడైనా అవకాశం. మన జీవిత కాలంలో మిగిలిన టైం అంతా మనం దేవునితో నడవాలి. దేవునికి మనం స్నేహితులము కావాలి. ఇప్పుడు హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడు, మోషే దేవునికి స్నేహితుడు, హనోకు దేవునికి స్నేహితుడు. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాడు అనమాట ఇవన్నీ. అబ్రహాము నా స్నేహితుడు అని డైరెక్ట్ గా చెప్పాడు. మోషేతో స్నేహితుడితో మాట్లాడినట్టు నేను మాట్లాడానని చెప్పాడు. హనోకు దేవుడితో నడిచాను అంటే ఆయన కూడా స్నేహం చేశాడు. భక్తులందరూ కూడా
దేవునితో స్నేహం చేశారు కదా, ఇది మనకు తెలిసిన వాస్తవం కదా. అయితే మీకు ఇంకొక సంగతి చెబుతా. ఏంటంటే అబ్రహామును నా స్నేహితుడని పిలిచిన దేవుడే, బాగా అబ్రహామును నా స్నేహితుడని పిలిచాడు కదా దేవుడు, ఆ దేవుడే అబ్రహామును నా స్నేహితుడని పిలిచిన దేవుడు ఎవరో చూద్దాం ఒకసారి. ఒక మాట ఇక్కడ యెషయా గ్రంథం 41వ అధ్యాయం కదా, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో అబ్రహామును నా స్నేహితుడని పిలిచిన దేవుడు ఎవరో చూద్దాం. 8వ వచనంలో అన్నాడు కదా, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు 8వ వచనంలో. అంతకు ముందు 4వ వచనం చూడండి. 4వ వచనంలో, ఎవరు దీనిని ఆలోచించి తొలగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడినైన యెహోవానగు నేనే, నేను మొదటి వాడను కడపటి వాడనా. హల్లెలూయా. నేను మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడు. ఇక్కడ ఒక పేరు పెట్టారు దేవుడు తనకు తాను. నేను మొదటి వాడను అని చెబుతున్నాడు కదా. నేను మొదటి వాడనని చెప్పినాను ఒక ఆయన ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22:13 22:13 నేను అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను. ఇక్కడ మొదటి వాడను అని చెప్పాడు, ఇక్కడ కడపటి వాడను అని కూడా అన్నాడు. అక్కడ కడపటి వాడను అనలేదు, కడమ వారితో ఉండువాడను అన్నాడు. అంటే ఇక్కడ మొదటి వాడను నేనని చెప్తున్న వ్యక్తి ఎవరండి? ఇక్కడ మొదటి వాడను కడపటి వాడను అని చెబుతున్న వ్యక్తి ఎవరు? యేసయ్య. ప్రకటన గ్రంథంలో యేసయ్య చెబుతున్నాడు. అదే యేసయ్యనే అక్కడ అబ్రహామును ఏమన్నా నా స్నేహితుడని పిలిచాడు. అంటే యేసయ్యతోనే అబ్రహాము స్నేహం చేశాడు. అబ్రహాము కాలంలో యేసయ్య ఎక్కడ పుట్టాడండి అనకండి. అబ్రహాము కంటే నేను ముందున్న వాడన్నాడు కదా యేసయ్య. యేసయ్య చరిత్ర మనం చూస్తే యేసయ్య ఆది సంభూతుడు అని బైబిల్లో రాయబడింది. ఆది సంభూతుడు అంటే ఎప్పుడు సంభవించినాడు? సృష్టి అన్నది ప్రారంభించబడక మునిపే యేసయ్య పుట్టాడు. ఆది సంభూతుడు ఎక్కడున్నమాట? ఆది సంభూతుడు అన్నమాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన భూలోకమునకు ఎవరిని రప్పించినప్పుడు అండి? ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు. ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు అన్నాడు. ఆది సంభూతుడు అంటే ఇక్కడ ఎవరు చెప్పన్నా? ఆది సంభూతుడు అంటే ఎవరు? యేసయ్య కదా. యేసయ్యకి ఆది సంభూతుడు అని పేరు. ఇదే మాట యోబు గ్రంథం 15వ అధ్యాయంలోనికి రండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా అన్నాడు కదా. యోబు గ్రంథం 17:7 15:7. మొదట పుట్టినవాడు ఆది సంభూతుడు అన్న మొదట పుట్టినవాడు అన్న ఒకటి కదా. ఆదిలో సంభవించిన వాడు లేక మొదట పుట్టినవాడు. ఇప్పుడు యేసయ్య ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు అంటే యేసయ్యకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? మనకు పుట్టుక అన్నది కనిపిస్తుంది కదా. యేసయ్యకు పుట్టుక అన్నది కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఇదే హెబ్రీ పత్రికలోనే యేసయ్యను గురించి ఇంకొక మాట ఉంటుంది ప్రియులారా. హెబ్రీ పత్రికలోనే ప్రియులారా 7వ అధ్యాయంలోనికి రండి. 7వ అధ్యాయము 3వ వచనంలో చివరిలో ఒక మాట ఉంటుంది. అది నేను లాస్ట్లో చదువుతున్నా చూడండి. తర్వాత సమాధానపు రాజుని అర్థమించినట్టు శాలేము రాజని అర్థము.
అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలములకు ఆది అయినను జీవనములకు అంతమైనను లేనివాడు. అంటే జీవిత కాలానికి ఏమీ లేదు, ఆది లేదు, అంటే ప్రారంభం లేదు అన్నమాట. ఈయన ఇప్పటి నుంచి పుట్టాడు అని చెప్పడానికి లేదు. ఆయన లేని కాలం లేదు. యేసయ్యకు ఆది సంభూతుడు అని పేరుంది, అట్లాగే ఆయనకు ఆది లేనివాడని కూడా పేరుంది. ఆది సంభూతుడు అంటేనేమో మొదలు పుట్టినవాడు, ఆది లేనివాడు అంటే అర్థం ఏంటి? అసలు పుట్టుకనే లేదు, ప్రారంభమే లేదు. ఈ రెండు వ్యతిరేకమవుతున్నాయి కదా. అంటే యేసయ్యకు అసలు ప్రారంభం అనేది లేదండి, ఆయన ఎప్పుడైనా ఉన్నాడు అంతే. అయితే ఏం జరిగిందంటే సమీపింపరాని తేజస్సులోంచి ఒకానొక సందర్భంలో ఆయన బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన సందర్భంలో మొదట పుట్టినవాడు అని పిలిచారనమాట, ఆది సంభూతుడు అని పిలిచారు. అంటే యేసయ్య పలానా టైంలో లేడు అనడానికి లేదు. ఆయన ఎవరు సృష్టించలేరు, తనంతట తానే స్వయంభూగా అన్ని కాలములలో ఉన్నవాడు యేసయ్య. అన్ని కాలములలో ఉన్నవాడు ఒకానొక కాలంలో పుట్టాడనమాట. అప్పుడే ఆయన ఆది సంభూతుడు అయ్యాడు. ఆ పుట్టిన యేసయ్యనే తర్వాత అబ్రహాముకు స్నేహితుడయ్యాడు, ఆ తర్వాత మోషేకు స్నేహితుడయ్యాడు, హనోకుకు స్నేహితుడయ్యాడు. ఇవన్నీ మనకు తెలుసు కదా. మనం కూడా దేవుడి స్నేహితులం కావాలని మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే విచిత్రం ఏంటంటే అదే యేసయ్య యూదా ఇస్కరియోతును కూడా నా స్నేహితుడా అని పిలిచాడు. మీకు తెలుసా, యూదా ఇస్కరియోతును కూడా ఏమని పిలిచాడు యేసయ్య? నా చెలికాడా అని పిలిచాడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నది. ఇక్కడ నా చెలికాడాన్ని ఎవరిని పిలుస్తున్నాడు యేసయ్య? ఇస్కరియోతు యూదాను పిలుస్తున్నాడు. ఇస్కరియోతు యూదాను యేసయ్య స్నేహితుడని పిలిచాడు. అబ్రహామును కూడా పిలిచాడు, స్నేహితుడని పిలిచాడు. ఇప్పుడు ఇద్దరు ఒకటే అవుతారా అన్నది నా ప్రశ్న. ఇద్దరు ఒకటే అవుతారా? ఇక్కడ ఏదో పాఠం దేవుడు మనకు, అదొకటి చెప్పి నేను ముగించేస్తా. ఇక్కడ ఏదో పాఠం దేవుడు మనకు అబ్రహామును, మోషేను, హనోకును వాళ్ళను నా స్నేహితుడా అని పిలిచాడు. ఇస్కరియోతు యూదాను కూడా స్నేహితుడానే పిలిచాడు యేసయ్య. మనం చదువుకున్న మూల వాక్యంలోనికి రండి. మూల వాక్యం ఏం చదువుకున్నాం మనం? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కదా, 22వ అధ్యాయం 12వ వచనం. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడగగా వాడు మౌని అయి. ఇక్కడ కూడా ఒక ఏమని పిలుస్తున్నాడు దేవుడు? యేసయ్య స్నేహితుడా అని పిలుస్తున్నాడు. స్నేహితుడా ఆ పిలిచిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు? 13వ వచనంలో, అంతటా రాజు వీని కాదు చేతులు కట్టి వెలుపట్టి చీకట్లోనికి త్రోవిడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటూ ఉండదని పరిచారకులతో చెప్పాడు. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. యేసయ్య అందరినీ స్నేహితుడా అని పిలుస్తున్నాడు. అబ్రహామును స్నేహితుడా అని పిలిచాడు, తర్వాత ఇస్కరియోతు యూదాను స్నేహితుడా అని పిలిచాడు, ఇక్కడ వీటిని కూడా స్నేహితుడా అని పిలిచాడు. కానీ అబ్రహాముకున్న స్థితి వేరు, వీళ్ళకున్న స్థితి వేరు. ఇక్కడ ఏం జరిగిందంటే పెళ్లి విందు ఒక రాజు సిద్ధపరిచాడు. పెళ్లి విందు సిద్ధపరిచి ఫస్ట్ కొంతమంది పేర్లు రాశాడు. ఈ పెళ్లి విందుకు ఎవరెవరు అదుపులో వాళ్ళ పేర్లన్నీ రాసి వాళ్ళని పిలువండి అంటే పడవలను పంపించాడు అనమాట. ఈ పనివారు పోయి ఎవరైతే ఆ లిస్టులో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచారు. పెళ్లి విందు సిద్ధం చేశాడు రాజుగారు, రండి మీరు ముందుకు రండి అని పిలిస్తే వాళ్ళు సాకులు చెప్పారు.
ఏమని సాకులు చెప్పారు? పిల్లరా 4వ వచనం చూడండి, 22:4. కాగా అతడు, ఇదిగో నా పెళ్లి విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకులకును, అంటే రాలేవాళ్ళు. ఒక పెళ్లి విందు జరుగుతుందండి, ఆ విందుకు కొంతమంది లిస్టు రాశాడు రాజుగారు, వీళ్ళు రావాలని పేరు రాశాడు. పేరు రాసిన తర్వాత తన దాసులు పంపించాడు, వీళ్ళని తీసుకురండి అని. దాసులు పోయి పిలిస్తే వాళ్ళేమో మాకు పెళ్లి ఉందని ఒకడు, మేము పని పోవాలని ఒకడు, రకరకాలుగా సాగులు చెప్పి తప్పించుకున్నారు. అప్పుడు ఈ దాసులు వచ్చి యజమానులకు చెప్తారు. చెప్తే యజమానుడు ఏం చేశాడు అంటే, పిలువబడిన వారు రావట్లేదు కదా, మీరు పోయి రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ దాసులు పోయారు. పోయి అక్కడ ఏం చేశారు అంటే మీరు చూడండి, ఇప్పుడు 10వ వచనం. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరిని పోగు చేసిన కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండి ఉంది. బాగా వినండి, నా వైపు చూస్తున్నాండి. ఇక్కడ పెళ్లి విందు ఉంది. ఆ విందుకు యోగ్యులైన వారిని పిలిచాడు ఫస్ట్, కానీ వాళ్ళు రాలేదు. రాకపోయేసరికి మీరు పోయి రోడ్ల మీద నిలబడి ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకురండి అని చెప్పాడు. ఈ దాసులు పోయి ఏం చేశారు, ఎవరు కనిపిస్తే వాళ్ళని చెడ్డ వాళ్ళనేమి మంచి వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత యజమానుడు వచ్చి పరీక్షిస్తున్నాడు. మళ్ళీ ఏమని పరీక్షిస్తున్నాడు అంటే, వచ్చిన వాళ్లకు పెళ్లి వస్త్రం ఉందా లేదా అని పరీక్షిస్తాడు. అందులో ఒకడు కనిపించాడు. ఆయనకి వచ్చాడు పెళ్లికైతే, కానీ పెళ్లి వస్త్రము లేదన్నమాట. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేకుండా ఇలాగో ఇక్కడికి నీవు ఎలాగో వచ్చింది అంటే, ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే పిల్లరా, మనము మొదటగా దేవుడు కుటుంబంలో పుట్టాలి. అప్పుడు మనకు దేవుడు తండ్రి అవుతాడు, తల్లి అవుతాడు. తర్వాత మనము దేవుడికి దాసులము కావాలి, క్రీస్తుకు దాసులము కావాలి. దాసులము కావాలంటే మనుషుల మెప్పు మనం కోరుకోకూడదు. ఆ తర్వాత మనము దేవుడికి స్నేహితులము కావాలి. దేవుడికి స్నేహితులం కావాలంటే ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయగలిగిన స్థితిలోనికి వెళ్ళాలి. దేవుడితో మనం మాట్లాడాలి, మనతో దేవుడు మాట్లాడాలి. ఈ స్థితిలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడికి ఏమవుతారు, స్నేహితులు అవుతారు. ఇక స్నేహితుడాన్ని పిలుస్తున్న ఒక వ్యక్తిని, కానీ పెళ్లి వస్త్రము లేకుండా వచ్చావు కాబట్టి నీవు పెళ్లి విందుకు అడుగుతావు కాదని చెప్పించి తీసుకుపోయి నరకంలో వేసేయండి అని చెప్పాడు. అంటే ఎంత భక్తి జీవితంలో ఎదుగుతూ ఉన్నా సరే మనం ఒక దాని మీద దృష్టి పెట్టాలండి. రక్షణ పొందాము, దేవునికి దాసులుగా ఉన్నాము, అట్లాగే యేసయ్యకు స్నేహితులు కూడా అవుతున్నాం. అంటే దేవుడితో ప్రతిరోజు సహవాసం చేస్తున్నాం. ఇంకా నాకేం పర్వాలేదు అనుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పెళ్లి వస్త్రము నాకున్నదా లేదా అని ఆలోచన చేయాలి. పెళ్లి వస్త్రం అంటే ఏంటి? వస్త్రాలు పరిశుద్ధ జీవితంతో పోల్చబడ్డాయి బైబిల్లో. హల్లెలూయా కదా, పరిశుద్ధ జీవితంతో. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంకా పర్వాలేదు, మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడితో మేము మాట్లాడుతున్నాం, బైబిల్ చదువుతుంటే మాకు ఎన్నో ప్రత్యక్షతలు దేవుడు ఇస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఈ నీతి వస్త్రం మీద దృష్టి పెట్టారు అన్నమాట. బాగానే భక్తి చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఒకవైపు పరిశుద్ధత పాడైపోతున్నా సరే పట్టించుకోరు అన్నమాట. అట్లాంటి వాళ్ళను దేవుడు అంగీకరించాలని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత ఎదుగుతున్నా సరే ఒకవైపు ఆలోచన చేసుకుంటూ ఉండాలి. నా జీవితంలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదా అని ఎప్పుడు పరీక్షించుకోవాలి. నేను ఇంత ఎదిగాను కదా, నేను ఏం పర్వాలేదు నాకు అనుకోవడానికి అవకాశం. దేవుడికి స్నేహితుడు అయ్యాడు కదా. యూదా ఇస్కరియోతును కూడా ఎవరు పిలిచాడు? దేవుడు స్నేహితురానే పిలిచాడు. స్నేహితురానే పిలిచాడు. మరి పరలోక రాజ్యం రానిచ్చారా? రానిలేదు కదా. దేవుని స్నేహితులు అయిన తర్వాత కూడా పరిశుద్ధత మీద మనం దృష్టి పెట్టకపోతే ప్రమాదములో పడే అవకాశం.
అంటే ఎప్పుడు మనం రక్షణ పొందినప్పుడు, దేవునికి దాసుడుగా ఉన్నప్పుడు, దేవునితో ప్రతిరోజు సహవాసం చేసి స్నేహితులమైనప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. ఒకటి ఏంటంటే, నా బ్రతుకులో దేవుడు బాధపడే సంగతి ఏదైనా ఉన్నదా అని. అలా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్య ఏర్పడుతుంది. అంటే దేవుడు బాధపడే సంగతి మన బ్రతుకులో ఉన్నా సరే దేవుడితో మనకు స్నేహం కుదురుతుందా? కుదురుతుంది. అంటే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తితో సహవాసం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఇంకా లోపరహితుడానికి గ్యారెంటీ కాదు. అర్థమైందా? మనము ఏ స్థితిలో ఉన్నా సరే నాలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదాన్ని పరీక్షించుకుంటూ నడవాలన్నమాట. ఎప్పుడు కూడా అనుకోకూడదు నేను అంతా పర్ఫెక్ట్ అయిపోయినా, నాకేం పర్వాలేదు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఆలోచన చేయాలి. ఏమని? నాలో దేవుడికి ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదా? దేవుడికి ముఖాముఖిగా మాట్లాడే స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఆలోచన చేయాలంటే మామూలు వాళ్ళ పరిస్థితి అని చెప్పండి. పిల్లరా, ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఎవరు మెచ్చుకున్నా ఎవరు తిట్టుకున్నా సరే ఒకటైతే దేవుడు చూస్తాడు. ప్రతి వారము ప్రతిరోజు కూడా రోజు ముగిసిన వెంటనే మనం మోకరించి ఆలోచన చేయగలగాలి. మనం దేవునికి ప్రార్థన చేసి దేవుడి వాక్యము ధ్యానించి ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మనం ఏమో ఆలోచన చేయాలంటే, నా బ్రతుకులో నా జీవితంలో దేవుని దుఃఖం పెట్టేది ఏదైనా ఉన్నదా అని పరీక్షించుకునే అలవాటు మనకు ఉన్నది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడన్నది కదా. బాగా ఎదిగిపోయాము, మాకేం తక్కువ అనుకోవడం కాదు. ఎంత ఎదిగినా సరే పిల్లరా, ఒకటి అడగండి దేవుణ్ణి, దేవా నా లోపల నీకు దుఃఖము కలిగించే కార్యం ఏది ఉండకుండా నీవే నాకు సహాయం చేయండి. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకు అన్ని ఇస్తున్నావు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, నా ద్వారా కొన్ని కార్యాలు జరుగుతున్నాయి, మంచిదే. కానీ అయినా సరే దావీదు కూడా దేవుడికి స్నేహితుడే కదండి. నా ఇష్టానుసారుడు అని చెప్పాడు దేవుడు దావీదు గురించి. కానీ దావీదు ఏమని ప్రార్థన చేశాడు? నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో. ఎప్పుడు మనం చచ్చిపోయేదాకా, యేసయ్య రాకడ వచ్చేదాకా మనం ఒకటి పరీక్షించుకుంటాలి. ఇప్పుడు నాలో దేవుడికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదా అని పరీక్షించుకుంటూ ఉండాలి. అదొక్కటే మనం రక్షిస్తుందండి. దేవుణ్ణి దుఃఖ పెట్టకూడదు, దేవుణ్ణి బాధపరచకూడదు. ఉన్నా సరే పరీక్షించుకొని అది తెలుసుకొని దేవా విడిపించినట్టు విడిపించాడు దేవుణ్ణి అడగాలి. మన మట్టుకు మనం తప్పు నుంచి విడిపించబడలేము, దేవుడే మనల్ని విడిపించాలి. మొదట పెళ్లి వస్త్రము లేకుండా వచ్చాడని కదా బయటికి గెట్టేసింది కదా. పెళ్లి వస్త్రము లేకుండా వచ్చాడని బయటికి గెట్టేశాడు. పెళ్లి వస్త్రము అంటే ఇప్పుడు రెండు రకాలు. ఒకటి యేసయ్య మనకు నీతి వస్త్రం. ఇందాక మనం పాట పాడుకున్న పాటలో ఉంది అన్నమాట. అన్ని శక్తుల కన్నా బలమైన నామము, అన్ని పేరుల మించు ఘనమైన నామము. అన్ని శక్తుల కన్నా బలమైన నామము, అన్ని పేరుల మించు నామము. నా మొరలను పరము చేర్చేటి మార్గము, పరమదేవుని ఎదుట నా నీతి వస్త్రము. నా మొరలను పరము చేర్చేటి మార్గము, పరమదేవుని ఎదుట నా నీతి వస్త్రము. మంత్రశక్తుల నరుపు బలమైన శాస్త్రము, మంత్రశక్తుల నరుపు బలమైన శాస్త్రము. సత్యదేవునితో
యేసు నామము బలమైన శస్త్రము, యేసు నామము నా నీతి వస్త్రము, యేసు నామము పరలోక ద్వారము, యేసు నామము అన్ని శక్తుల కన్నా బలమైన నామము, అన్ని పేరుల మించు ఘనమైన నామము. యేసయ్య నామము మనకు నీతి వస్త్రము అని అక్కడ రాయబడింది. నీతి వస్త్రం. యేసయ్యను మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. యేసును మనం ఏం చేయాలా? రోమన్స్ 13:14 13-14 బాగా గుర్తుపెట్టుకోవడానికి మంచిగా ఉంది మాట వచ్చిన. రోమా 13:14 మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ఏమనుందండి? యేసు క్రీస్తును ఏం చేయాలి? మనం ధరించుకొనిన వారై అంది కదా. యేసయ్య మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. యేసును మనం ధరించుకుంటే నీతిని ధరించుకున్నట్టు లెక్క. హల్లెలూయా. నీతి వస్త్రము లేనందుకు కదా ఆ పెళ్లి మీదకి వచ్చిన వాడికి గెంటేసిన. అర్థమవుతుంది అందుకు? కొంచెం నా చెవు పని చేయట్లేదు అండి, అందుకే మీకు నాకు కొంచెం వినిపిస్తలేదు. హల్లెలూయా. అంటే నిజంగానే పని చేసలేదు, జోకి చెప్తున్నాను. నేను గత ఒక వారం రోజులుగా చెవిలో ఏదో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, సరిగా పని వినిపిస్తలేదు. అదే నా బాధ నేను చెప్పుకుంటూ పోతున్నా కానీ మీరు వింటున్నది నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయండి. స్వస్థత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇలా అక్కడ పెళ్లి విందుకు వచ్చిన వాళ్ళని ఎందుకు గెంటేశాడు యేసయ్య? పెళ్లి వస్త్రం లేనందుకు. పెళ్లి వస్త్రము అంటే నీతి వస్త్రం అని చెప్పుకున్నాం. నీతి వస్త్రము అంటే మొదటగా యేసయ్య మన నీతి వస్త్రం. యేసును ధరించుకుంటే మనం నీతి వస్త్రము ధరించుకున్నట్టే. రెండవది ఏంటంటే యేసును ధరించుకున్న మనము మన క్రియలు కూడా పరిశుద్ధమైనవిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రెండు లేకపోతే మనము దేవుని స్నేహితులమన్న స్థాయికి వచ్చినా సరే దేవుడు దుఃఖపడే పనుల్లోనే మనం మునిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. యేసయ్య ఎట్లాంటి వాడంటే, నేను చెప్తున్నా బాగా, నేను కొంతవరకు తెలుసుకున్న విషయం ఏంటంటే యేసయ్య ఎలాంటి వాడంటే మనతో మాట్లాడతాడు, మనకు వాక్యం బోధిస్తాడు, మనకు ఎన్నో ప్రత్యక్షతలు ఇస్తాడు, మన ద్వారా ఎన్నో కార్యాలు చేస్తాడు, అన్ని చేస్తూనే ఉంటాడు ఒకవైపు. ఇంకొక వైపు ఆయన మనస్సులో ఏముంటుందంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ లోపల నాకు ఇష్టం లేని ఈ పని ఉంది కదా అని ఆయన బాధ. అది చెప్పాడు. అది నువ్వు అడిగితేనే చెప్తాడు అనమాట. ఆ బాధ లోపల పెట్టుకునే మనతో స్నేహం చేస్తాడు. ఆ బాధ లోపల పెట్టుకునే మనల్ని వాడుకుంటాడు. ఆ బాధ లోపల పెట్టుకునే మనతో మళ్ళీ సంతోషం కలిసిపోతాడు. నువ్వు నీ అంతకు నువ్వు దేవుడు మాట్లాడుతూ ఉన్నా సరే, దేవుడు మనల్ని వాడుకుంటూ కార్యాలు చేస్తున్నా సరే, నీ అంతకు నువ్వు యథార్థంగా ప్రభువా నా లోపల ఇంకా నిన్ను బాధ పెట్టే సంగతి ఏదైనా ఉందా అని నువ్వు అడిగేంత వరకు నీకు చెప్పడు అనమాట. అర్థమైందా? అడిగేంత వరకు చెప్పు. ఇప్పుడు మీరే బాగా ఆలోచన చేయండి. మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుచుతున్నాడు అన్నాడు కదా. ఎవరితో అన్నాడు అన్నమాట? శిష్యులతో అన్నాడు కదా. ఆయన శిష్యులు 12 శిష్యులు. అప్పుడు అక్కడ యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. యూదా ఇస్కరియోతును కూడా కలిపి ఏమన్నాడు? దేవుడు నా స్నేహితులని పిలిచాడు. ఈ మిగతా శిష్యులకు ఏ సంగతులైతే అని చెప్పాడో, మిగతా శిష్యులతో ఎంత దగ్గరి సహవాసం అయితే యేసయ్యకు ఉందో అంతే దగ్గరి సహవాసం ఇస్కరియోతు యూదా కూడా ఉంది. కానీ ఇస్కరియోతు యూదాలో ఒక చెడు లక్షణం ఉంది. ఏం చెడు లక్షణము? వారికి డబ్బు సంచిచ్చాడు దేవుడు. డబ్బు సంచిస్తే దానిలో కొన్ని గుట్టేస్తున్నాడు అనమాట. అది దేవుడికి యేసయ్యకి తెలుసు. తెలిసినా సరే ఆయన ఎప్పుడైనా చెప్పాడా, అరే బాబు నువ్వు ఈ పని చేస్తున్నావు బాగలేదని చెప్పాడా? చెప్పలేదు. అంటే దేవుడు స్నేహం చేస్తూనే మన లోపాలు చూసి బాధపడుతూనే ఉంటాడు. మనం కూడా దేవుడితో ప్రార్థన చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తాం, వ్యక్తిగతంగా దేవుడితో సమాధానాలు పొందుకుంటాం, దేవుడి కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాం. ఇంత చేసినా సరే నేను అంత పర్ఫెక్ట్ అని అనుకోవడానికి అవకాశం లేదు. మన లోపల దేవుడికి ఇష్టం ఏదైనా ఉంటే కూడా దేవుడితో
స్నేహం కుదురుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఎప్పుడు అడుగుతున్నాను అనమాట, దేవా నీకు ఇష్టం లేని మార్గము నా యందు ఏదైనా ఉన్నదా? చెబుతున్న ఒక్కటి నేర్చుకున్నాం మనం. ఒక్కటే మనం ఎదగొచ్చు, ఇంకా ఎదిగి ఉండకపోవచ్చు ఇప్పుడు, కానీ ఒకనాటికైనా ఎదగాలి ఖచ్చితంగా. ఎదగాలని ఆశ లేకపోతే మనము పరలోక రాజ్యానికి అయితే రాలేము. ఎట్లా ఎదగాలి? మొదట రక్షణ పొందాలి. కొత్తగా జన్మించిన వాడని చెప్పాను కదా, మొదట రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత ఏం కావాలి? క్రీస్తు మనం దాసులము కావాలి. దాసులము కావాలంటే ఏం చేయాలి? మనుషులకు ఎప్పుడు మనం తృణీకరించాలి, దేవుడిని ఎప్పుడు మనం కోరుకోవాలి. ఇది దాసుల పొజిషన్. ఇది కూడా దాటి ప్రతిరోజు దేవుడితో సహవాసం చేసి దేవుడికి దగ్గర అయ్యి దేవుడికి స్నేహితులము అన్న స్థాయికి వచ్చిన తర్వాత కూడా, అంతకు దాటిన తర్వాత కూడా పరీక్షించుకోవాలి. ఏంటంటే నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా, అంటే ఇంత దగ్గరికి దేవుడు వచ్చాడు కదా, పర్వాలేదు అని అనుకోవడానికి అవకాశం లేదనమాట. అర్థమైందా? కొంతమంది ఏవో కొన్ని కార్యాలు జరిగితే ఇంకా మురిసిపోయి ఇంకా మమ్మల్ని దేవుడు ఆడుకుంటున్నాడు, మాకేం పర్వాలేదు అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాము ఉన్నాడండి. అబ్రహాము దేవుడికి స్నేహితుడు కదా. దేవుడికి స్నేహితుడైన అబ్రహాము కూడా ప్రతిరోజు దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడిపోతున్నాడు. అంటే ఎంత దగ్గర సహవాసం కూడా ఆలోచన చేయండి. అంతర దగ్గర సహవాసం చేయడానికి వచ్చిన సందర్భంలో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి తీసుకొని పోయి కాల్చి బూడిద చేసేయి, నరికి కాల్చి బూడిద చేసేయి అన్నాడు. నా ఫ్రెండే కదా దేవుడు అని అనుకోలేదు అబ్రహాం. మామూలుగా చెప్తాడు కానీ నేను మళ్ళీ ఆయన్ని కవర్ చేసుకుంటాను అని అనుకోలేదు. అంటే దేవుడు ఎంత దగ్గరకు వచ్చినా సరే దేవుడు చెప్పిన మాట దాన్ని నువ్వు ఎంత సీరియస్గా తీసుకుంటావు అన్న దాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు. అర్థమైందా? దేవుడితో సహవాసం చేయాలి, అదే సమయంలో దేవుడితో మాట్లాడినా సరే దేవుని మీద నీకు భయం అన్నది పోకుండా కాపాడుకోవాలి. మేము చాలా సీనియర్ అండి, మేము చాలా భక్తులు, మేము అది చేసాం ఇది చేసాం అనుకుంటూ కొన్ని దేవుడికి ఇష్టం లేని కార్యాలలోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అది కూడా ప్రమాదం. మనందరికీ పాఠం అండి ఈరోజు ఒకటండి, మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, మనందరినీ దేవుడు పిలిచాడు, రక్షించుకున్నాడు, మన పరలోక రాజ్య వారసులం. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏ స్థితికి ఎదిగినా సరే, ఇప్పుడు నువ్వు ఎదగొచ్చు ఎదగకపోయి ఉండొచ్చు, ఒకదానికైతే ఎదగాలి. ఎంత ఎదిగినా సరే నా యందు దేవుడికి ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నది కూడా పరీక్షించుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా పర్వాలేదు నాకు అన్ని బాగానే అనుకోవడానికి అవకాశం లేదు. స్నేహితుడా పెళ్లి వస్త్రము లేకుండా ఇలా ఇక్కడికి ఎలా వచ్చింది అన్నాడు. అంటే పెళ్లి వస్త్రం లేకుండా వచ్చినా సరే ఎవరు పిలిచాడు? స్నేహితుడు అనే పిలిచాడు. అర్థమైందా మీకు? నేను చెప్పిన అర్థమైందా మొత్తం సిచ్యువేషన్? రక్షణ పొందాలి. రక్షణ పొందిన మనం క్రీస్తుకు దాసులము కావాలి. క్రీస్తుకు దాసులమైన తర్వాత దేవుడికి మనం స్నేహితులము కావాలి. స్నేహితులమైన తర్వాత ఇంకొక పొజిషన్ వస్తుంది. ఇంకా అల్టిమేట్ పొజిషన్ ఏంటంటే మీరు దైవములని నేనే అంటే పొజిషన్ వస్తుంది. ఎంత ఎదుగుతూ ఉన్నా సరే మనం ఎప్పుడూ ఒకటి పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిస్థితుల్లో కూడా, ఈ స్థితిలో కూడా నేను దేవునికి ఏ విషయంలో అయినా దుఃఖము కలిగిస్తున్నానా అని పరీక్షించుకుంటే చాలండి, ఇంకా మనం సేఫ్ అయిపోయినట్టే. అందుకే ఆదివారం ఆరాధన. ఎందుకు ఆదివారం ఆరాధన? ఆదివారము ప్రభు బలిలో పాల్పొందడానికి మనం వస్తున్నాం ఇక్కడికి. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడుకుంటుంది. ఎవరెవరు రావాలి ఆదివారం చెప్పండి? ఎవరెవరు రావాలి అంటే నేను చెప్తున్నా బాబు, రక్షణ పొందిన వాళ్ళు రావాలి, యేసయ్యకు దాసులైన వాళ్ళు రావాలి, యేసయ్యకు స్నేహితులైన వాళ్ళు రావాలి. ఎంత ఎత్తుగా ఎదిగిన వాళ్ళైనా సరే ఆదివారం దేని కొరకు కూడుకోవాలి? రొట్టె విడిచడానికే కూడుకోవాలి. రొట్టె విడిచేటప్పుడు ఒక మాట అన్నాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేయడం. అంటే ఎంత ఎత్తుగా ఎదిగిన వ్యక్తి అయినా సరే పరీక్షించుకొని కడుక్కోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదైనా మనం ఎదగాలి. అట్ ద సేమ్ టైం ఎదుగుతూ ఉన్నప్పుడే
మనము దేవునికి ఇష్టమైన కార్యాలు మన లోపల ఉండకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునికి స్నేహితులం అవుదాం. దేవునికి స్నేహితులం అవుతూనే పరిశుద్ధత కూడా సంపూర్ణంగా సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆశ ఉండాలండి లోపల. వాళ్ళ సాధ్యం కాకపోవచ్చు, కొన్నిసార్లు కొన్ని బలహీనతలు దొరలొచ్చు మన జీవితంలో. ప్రతి మనిషిలో కూడా ఏవో కొన్ని బలహీనతలు ఉంటాయి. కానీ ఆశ మాత్రం వదులుకోవద్దు. నేను పరిశుద్ధుని కావాలి, పరిశుద్ధురాలని కావాలన్న ఆశ. దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికే పిలిచాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవా, పరిశుద్ధతలో నన్ను నడిపించుతాను అడుగుదాం. పరిశుద్ధత అంటే ఏంటండి? పరిశుద్ధత అంటే అక్కడ గుర్తొచ్చినది విచారం చేయకుంటే చాలా పరిశుద్ధంగా ఉన్నట్టే అనుకుంటాం. అది ఒకటే కాదు. పరిశుద్ధత నిర్వచనం మారిపోతుంది ఎదిగే కొద్దీ పరిశుద్ధత యొక్క నిర్వచనం మారిపోతుంది. మొదట్లో ఆజ్ఞ అతిక్రమమే పాపం. తర్వాత ఎదిగే కొద్దీ అనుమానంతో మనం ఏ పని చేసినా సరే పాపం. ఇంకా ఎదిగిన తర్వాత నీవు మేలు చేయగలిగి ఉండి మేలు చేయకపోతే అది కూడా పాపం. అంటే నీ ఎదుగుదలను బట్టి పరిశుద్ధత డెఫినేషన్ మారిపోతుంది. అన్ని పరిస్థితుల్లో దేవుని దృష్టికి నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉన్నానా లేదా అని పరీక్షించుకుంటే చాలండి. అదొక్కటే చేయండి. ఎదుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ ఎదుగుతూ ఉన్న సందర్భంలోనే నా యందు దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదా అని పరీక్షించుకుంటూ సాగాలి. ఈ రెండు మనం చేస్తే క్షేమంగా మన పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి కృప నాకు దయచేద్దాం. నేను మనం ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు దీవించున్న దాకరండి. అందరం కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు మన ప్రార్థనలో మోకరిద్దాం. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాని వందనాలు. కొద్ది క్షణాలు సుపరీక్ష చేసుకుందాం ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది క్షణాలు పరీక్షించుకుందాం. పిల్లరా, దేవానికి స్తోత్రం తండ్రి.